మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. ఇవాళ వీడియోలో దివాళీ స్పెషల్ ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. కానీ ఎప్పుడు ఇలా రొటీన్ స్వీట్ కాకుండా ఒక మంచి వెరైటీ స్వీట్ చూపిస్తున్నాను. సాబుదానాతో రస్మలై రెసిపీ. సాబుదానా హెల్త్కి చాలా చాలా మంచిది. వేడి చేసినప్పుడు సాబుదానా జావిస్తారు. డయేరియా ఉన్న వాళ్ళకి కూడా సాబుదానా జావిస్తారు. సో కంట్రోల్ అవుతుందని, హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఈ దివాళీకి సాబుదానాతో రస్మలై రెసిపీ మీ అందరి కోసం. సాబుదానా రస్మలై తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో సాబుదానాని నానబెట్టుకోవాలి. అంటే సగ్గుబియ్యం కొంచెం పెద్దవి ఉంటాయి కదండి, పెద్ద సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకుని అందులో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేయాలి. వాష్ చేసి అందులో అవి మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంటకి సాబుదానా మొత్తం ఉబ్బిపోయి మనకి వాటర్ కనపడదు, పై వరకు ఇలా ఉబ్బిపోయి నానతాయి అన్నమాట. అప్పుడు వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి అవి మళ్ళీ బౌల్లో వేసుకొని చూసుకోవాలి. ఇలా మనం ముట్టుకుని మ్యాష్ చేస్తే చేతులతో అవి పేస్ట్లు అయిపోతాయి. సో అలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఆ నానిన సాబుదానా అంటే సగ్గుబియ్యాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకుని అందులో ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ షుగర్ వేసుకోకూడదు, ఎక్కువ షుగర్ వేసుకుంటే మళ్ళీ పల్చనైపోతుంది. ఒక్క స్పూన్ షుగర్ వేసుకుని మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని మొత్తం చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. ఈ లోపల రస్మలైకి కావాల్సిన పాలు ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు వేసుకుని అవి బాయిల్ చేసుకోవాలి. సాబుదానా పేస్ట్తో బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం చేతిలో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా సాబుదానా పేస్ట్ తీసుకుని వాటిని రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా సాబుదానా పేస్ట్ని మొత్తం చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకుని పక్కన ఉంచుకున్నాక మన మిల్క్ బాయిల్కి వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా పొంగడానికి పైకి వచ్చినప్పుడు 2 పెద్ద స్పూన్స్ అంటే గరిటెలు ఉంటాయి కదా, అలా 2 గరిటెలు షుగర్ అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న సాబుదానా బాల్స్ కూడా అందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలకి మనకి మిల్క్ క్వాంటిటీ 1/4 తగ్గిపోతుంది. అంటే కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట మిల్క్. ఇంకా సాబుదానా బాల్స్ కూడా వైట్ నుండి ట్రాన్స్పరెంట్ కింద అయ్యి కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి. ఆ టైంలో మనం ఇలాచీ పౌడర్ అండ్ బాదం పప్పు, కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ అంటారు కదా, సాఫ్రాన్ ఆల్మండ్స్ 2 కలిపి క్రష్ చేసుకోవాలి. అంటే కొంచెం దంచుకోవాలి, పౌడర్ కింద దంచుకుని ఆ పౌడర్ని మిల్క్లో వేసుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇంకొంచెం చిక్కపడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే అది కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రెసిపీ నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.